పేరు శ్రీధర్ అండి, శ్రీధర్ రావు నా పేరు. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి వచ్చిన మార్కెటింగ్ డీజీఎం. నేను అక్కడ సార్ డాక్టర్ సచిన్ మార్దా గారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. వెల్కమ్ టు ఆల్. నేను డాక్టర్ సచిన్, క్లినికల్ డైరెక్టర్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. మన మేనేజర్ అండ్ మన పేషెంట్స్ ఇక్కడ వచ్చారు. ఈరోజు మన మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారంటే, క్యాన్సర్ పెరుగుతుంది, మీ అందరికీ తెలుసు. మన అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా, హైదరాబాద్ కానీ, ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడైనా క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నారు. దాంట్లో యంగ్ క్యాన్సర్ కేసెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే ముందు ఎట్లా ఉన్నాయి, 50, 60, 70 ఏజ్కి ఓల్డ్ పేషెంట్స్కి క్యాన్సర్ రావచ్చు. ఇప్పుడు యంగ్ పేషెంట్ 25, 30, 40 చిన్న పిల్లలు కూడా వస్తుంది. సో దాని గురించి ఎందుకు వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, మన ప్రికాషన్ ఏం తీసుకోవాలి, రాకుండా ఏం చెయ్యాలి, సరే వచ్చిన తర్వాత మన టెక్నాలజీ కానీ లేటెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ కానీ, ఎట్లా హౌ ఇట్ హెల్ప్స్ టు ట్రీట్ ద క్యాన్సర్, దాని గురించి ఒక 10-15 మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మన రమేష్ గారు, హీజ్ అవర్ ఓన్ ట్రీటెడ్ పేషెంట్, చాలా క్రిటికల్ అవస్థలు మన దగ్గర వచ్చారు. హీఈస్ ఫ్రమ్ ఖమ్మం ఓన్లీ. అండ్ సో వాళ్ళకి ఇక్కడ గొంతు దగ్గర లారింజియల్ క్యాన్సర్ వచ్చింది. లారింగ్స్ అంటే స్వరపెట్టి క్యాన్సర్, చాలా క్రిటికల్ క్యాన్సర్స్. సో ఫస్ట్ వాళ్ళకి రేడియేషన్ ట్రీట్మెంట్ అయింది, బట్ అన్ఫార్చునేట్లీ రేడియేషన్ తర్వాత క్యాన్సర్ మళ్ళీ రికర్ అయింది. అండ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీచ్, అంటే మాట్లాడడానికి చాలా ఇబ్బంది స్టార్ట్ అయింది, మింగడానికి ఇబ్బంది స్టార్ట్ అయింది, బ్రీదింగ్ ఇష్యూ స్టార్ట్ అయింది. సో తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ట్రీట్మెంట్ ఈజ్ సర్జరీ. బట్ సర్జరీ ఎంత కాంప్లికేటెడ్ అంటే, దిస్ ఈజ్ వెరీ క్రిటికల్ ఏరియా. మనం ఈ స్వరపెట్టి తీస్తే ఎలా మాట్లాడాలి, ఎలా మింగాలి, కమ్యూనికేట్ ఎట్లా చేయాలి, సో ఇవన్నీ చాలా కాంప్లెక్స్ సిచ్యుయేషన్. సో దే హ్యావ్ టేకన్ 2-3 ఒపీనియన్స్ మన దగ్గర, విజయవాడ దగ్గర, ఇంకా 3-4 డాక్టర్స్ దగ్గర వెళ్ళిన తర్వాత నోబడీ వాజ్ రెడీ టు డూ సర్జరీ. తర్వాత మన ఎంవి రావు గారు వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్, సో ఎంవి రావు గారు నా దగ్గర ఒపీనియన్ కోసం పంపించారు. సరేలే, వీ కెన్ డూ ద ట్రీట్మెంట్, బట్ ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ చెప్పాను. అండ్ దాంట్లో మనం సక్సెస్ఫుల్లీ 8 hours సర్జరీ 2 years అయిపోయింది, ఇప్పుడు మంచిగానే ఉన్నారు సార్. దాంట్లో వీ హ్యావ్ రిమూవ్ ద లారింగ్స్, మొత్తం లారింగ్స్ స్వరపెట్టి మొత్తం తీసేసి కొత్త స్వరపెట్టి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఇది మైక్ ఏమంటారు దానికి రీహాబ్ చేశాను. 1 ప్రొవోక్స్ ప్రోస్థెసిస్, ఒక ఆర్టిఫిషియల్ లారింగ్స్, అది వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అమెరికా, అండ్ దట్ వీ హ్యావ్ kept it here in the larynx, in the swarpeti. So it is artificial larynx, artificial swarpeti. Dantoti he will able to communicate now. Tarata meelu discuss cheyochu, he will also speak. So now he is very good, doing all his activities, normal ga pan chestunaru, normal ga untaru. And good thing is recently వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయికి కూడా మ్యారేజ్ అయింది, అమెరికాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు. సో దే ఆర్ ఆల్ హ్యాపీ. సో అండ్ వాళ్ళకి ఎందుకు పిలిచారంటే, అట్లా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయి మన దగ్గర. భయం అవసరం లేదు, క్యాన్సర్ ఉంటే కూడా దానికి మనం డిఫీట్ చేయొచ్చు, దానిపైన మళ్ళీ నార్మల్సీకి రావచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్, ఆల్ దిస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, గుట్కా కానీ, టొబాకో కానీ, ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, తర్వాత ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, అండ్ దెన్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఒబేసిటీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి క్యాన్సర్కి. సో హౌ వీ కెన్ రిడ్యూస్ ఇట్, హ్యావింగ్ గుడ్ హెల్దీ డయట్, వెజిటేరియన్ డయట్, మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అట్లా తీసుకుంటే బెటర్. నాన్ వెజ్ ఓకే, లిటిల్ లెస్, ఎగ్ అండ్ ఫిష్ తీసుకోవచ్చు, బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చికెన్, మటన్ అవాయిడ్ చేస్తే బెటర్. రెగ్యులర్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 20 minutes, 30 minutes, సమ్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాట్ ఎవర్ మనం చేయొచ్చు. దెన్ స్క్రీనింగ్ అంటే ఎవ్రీ ఇయర్ మనం అట్లా హార్ట్ చెకప్, బీపీ చెకప్, థైరాయిడ్ చెకప్ ఎట్లా చేస్తా కదా, సో సేమ్ ఒక క్యాన్సర్ చెకప్ కూడా ఉంటుంది. దాంట్లో లేడీస్కి మ్యామోగ్రఫీ, ప్యాప్ స్మియర్ అట్లా కొన్ని టెస్ట్ ఉన్నాయి. జెంట్స్కి పిఎస్ఏ, సిటీ స్కాన్, ఎండోస్కోపీ అట్లా చెకప్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు డూ దట్ చెకప్, సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మన ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇంపార్టెంట్. మన గ్రాండ్ ఫాదర్ ఆర్ ఎవర్ రిలేటివ్ ఉంటే ఒక 3% to 5% క్యాన్సర్ కేసెస్ దే రన్ ఇన్ ద ఫ్యామిలీ. వీ కాల్ ఇట్ హెరిడిటరీ డిసీజెస్.
సో అది కూడా మనం చూడాలి. ఫ్యామిలీలో ఎవరైనా దగ్గర 3 మెంబర్స్ 3 జనరేషన్స్లో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ఉంటే వీ హ్యావ్ టు లిటిల్ కేర్ఫుల్, బికాజ్ breast cancer, ovarian cancer, these are hereditary cancers. Sometimes they come to the next generation also. So this is all important message you have to spread to the society, because news and print media is very important. అందరు నా సోషల్ మీడియాలో ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, గూగుల్లో. సో మీ ద్వారా ఈ ఈ ఒక సోషల్ సర్వీస్ అయిపోతుంది, సో దట్ అవర్ క్యాన్సర్ బర్డన్ విల్ గో డౌన్ అండ్ వీ క్యాన్ help our patients. We have written one cancer book. నేను 4 years back రాశాను, I am unstoppable. సో దానికి మన ఒక నా ఫ్రెండ్ ఉంది, I had written in English, but then నా ఒక ఫ్రెండ్ ఉంది, షీ ఈజ్ హెల్త్ జర్నలిస్ట్, షీ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు. సో దిస్ ఈజ్ అ తెలుగు బుక్, ఐ am unstoppable. దాంట్లో క్యాన్సర్ గురించి మన రమేష్ గారు లాగా సో మెనీ పేషెంట్ స్టోరీస్ ఉన్నాయి. హౌ దే డిఫిటెడ్ ద క్యాన్సర్, వాళ్ళ జర్నీ ఎట్లా అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, కీమో రేడియేషన్ ఎట్లా అయింది, ఇప్పుడు హౌ దే ఆర్ లివింగ్ గుడ్ లైఫ్, అదే దాంట్లో మెన్షన్ చేశాను. దాంతోపాటు క్యాన్సర్ గురించి జనరల్ అవేర్నెస్, నార్మల్ లేమ్యాన్స్ లాంగ్వేజ్లో అర్థమవుతుంది, అట్లా క్యాన్సర్ ఎందుకు వస్తుంది, కీమోథెరపీ ఏం, రేడియేషన్ ఏం, వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఏం, అదే దాంట్లో ఉంది. దెన్ అవర్ ఇండియన్ సిస్టమ్, మన న్యాచురోపతి, యోగా, మెడిటేషన్, హౌ ఇట్ హెల్ప్స్ డ్యూరింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్, అది కూడా ఉంది. అండ్ క్యాన్సర్ టైంలో మనం ఫ్యామిలీ రోల్ ఏం, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేయాలి, వాళ్ళ హెల్ప్ ఎట్లా చేయాలి, క్యాన్సర్ ఇన్సూరెన్స్, ట్రావెల్, ఇవన్నీ దాంట్లో ఇట్ ఈస్ లైక్ హోలిస్టిక్ బుక్ విచ్ హెస్ పబ్లిష్డ్ అండ్ ఇట్ హెస్ బీన్ అవైలబుల్ ఇన్ అమెజాన్ ఆల్సో. సో దాని గురించి కూడా ఐ విల్ గివ్ 1 కాపీ టు ద ప్రెస్ క్లబ్ ఆఫ్ ఖమ్మం. మీరు చూడొచ్చు, చదవచ్చు, అండ్ దాంట్లో కూడా వాట్ ఎవర్ చాప్టర్స్ ఆర్ దేర్ యూ క్యాన్ స్ప్రెడ్. ఆన్ దిస్ అకేజన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ 1 కాపీ టు అవర్ ఫ్రెండ్ అండ్ అవర్ పేషెంట్, that he is also unstoppable. అంటే వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా he is unstoppable, and together we have fought and we have won the war against cancer. 9 గంటలు పట్టింది ఆపరేషన్. విజయవాడగా కూడా పోయినాం, ఒప్పుకోలేదు ఆయన, కాబట్టి ఒప్పుకుంటూ నేనైతే ఒప్పుకోనన్నాడు. డాక్టర్ గారు ఒప్పుకొని చేసి ఒక 2 నెలలు అసలు మింగలేకపోయి, తర్వాత మింగిన. ఏంటండి 2 నెలలు 2 నెలలు బట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు నిండి 3వ సంవత్సరం. ఈ ఆపరేషన్ చేయకపోతే ఇంకో 2 నెలలు చచ్చిపోతుంది. ఇక అవుట్ రైట్ గా చాలా డేర్ చేసిండు డాక్టర్ గారు. తొమ్మిది గంటలు పట్టింది ఇది. నాకు ఆపరేషన్ చేసినాక వేరే పేషెంట్ వాళ్ళు మా ఆపరేషన్ ఎప్పుడు చేస్తామని కూడా చేశాను. నా తలకాయ అంతా పాడైపోయింది. ఈరోజు నేను చేయనని వెళ్ళిపోయింది ఇంటికి. అంత టైం పట్టింది దీన్ని చేయడం. ఇప్పుడైతే మంచిగానే తింటాను. నీలాగా విందు భోజనాలలోనైతే తినేది కాదు. కొంచెం కొద్దిగా కూడికి ఇవ్వాలి, నీళ్ళ బాటిల్ దగ్గర ఉండాలి. మంచిగానే వాకింగ్గా కూడా చేస్తున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. మీరు కూడా మాట్లాడచ్చు మేడం. వాళ్ళ ఫ్యామిలీలో రీసెంట్ గా మా అమ్మగారికి కూడా అంత అయింది. వాళ్ళ అమ్మగారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అది కూడా ట్రీట్మెంట్ మంచిగా చేశారు సార్. నవంబర్ లో పెళ్లి కూడా అయింది, అమెరికాలో ఉన్నారు. చాలా రిస్క్ కేసు బాగా తీసుకున్నారు సార్ వాళ్ళ. 6 months పట్టింది. 6 months పట్టింది. 3 years అయింది. క్లియర్ అయింది.
ఎవ్రీ 6 నెలలకి సార్ మన దగ్గర వచ్చేసి Checkup. నార్మల్ చెకప్ అండ్ సిటీ స్కాన్, థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని నార్మల్. టాబ్లెట్లు ఏం లేవు ఇప్పుడు, నార్మల్ టెస్ట్లే. మాట గారు కూడా ఒక్కోసారి బాగా వస్తుంది డాక్టర్ గారు, ఇంతకన్నా బాగా వస్తుంది. అది అంతే ఉంటుంది. అట్లానే ఉంటుంది. ఉన్నదంటే వాళ్ళ బ్రీతింగ్ కూడా ఇక్కడ నుంచి ముక్కుతో తీసుకోలేవు గాలి. బ్రీతింగ్ నుంచి బ్రీతింగ్ ఇటు నుంచి ఉంది, మాట కూడా తిండి ఫుడ్. దీనికి ఓ బటన్ కూడా ఉంటుంది, పెట్టించుకోవాలి అది. వాయిస్ ఏం పెరగదులే కానీ ఇట్లా ఇదే మాట ఏలు పెట్టే పని ఉండదు. దానికి ఒక 80 ఏళ్ళు పెట్టాలి, ఇంకా అవసరం లేదులే, ఈ ఏలు పెట్టుకొని మాట్లాడవచ్చులే అనుకోండి. ఫింగర్ పెట్టాలి. ఎందుకంటే అక్కడ వన్ వే వాల్ ఉంటుంది, వాల్ కి మనం ప్రెస్ చేస్తే అది ఉంటే ఏలు పెట్టే పని లేదు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉంటే మనం 90% 100% సక్సెస్ ఇవ్వచ్చు. థర్డ్ ఉంటే కొద్దిగా తక్కువ, ఫోర్త్ ఉంటే కొద్దిగా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఫోర్త్ స్టేజ్ లో క్యాన్సర్ ఆల్రెడీ లివర్, లంగ్ వేరే చోట్ల స్ప్రెడ్ అయిపోయింది. ఆ టైంలో వీ కెనాట్ సేవ్ ద లైఫ్, ఓన్లీ థింగ్ వీ కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్. సో నౌ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన యశోదాలో ఆల్ సీనియర్ డాక్టర్స్, ఆల్ వీఆర్ ట్రైన్డ్ ఫ్రమ్ బాంబే టాటా మెడికల్ హాస్పిటల్ నుంచి ట్రైన్ చేసి ఇక్కడ యూనిట్ ఎస్టాబ్లిష్ చేశాను. We have latest radiation machine, IMRT, IGRT, MR Linac therapy. We are doing robotic surgeries. I'm not doing normal surgery. Now we have robotic instrument on this. I can order my finger. Same thing will go into the abdomen. Robotic arms, they will do the surgery. We are doing high-end robotic surgeries. Immunotherapy, monoclonal antibody therapy, targeted therapy, all latest advancement, whatever is available in the world, it is available at Yashoda Hospital. That's why our rate of cancer treatment success is very high. But manam jagrutga undadaniki, we all have to do healthy lifestyle and then create awareness in the society. Problem unte anytime we are available to help, and adi message meeru society lo create cheyochu. Thank you for coming.